ఆయన మీ పేరు రావణ్ రామ్. ఇప్పుడు చూసుకుంటే విశ్వక్ సేన్ గారిది లైలా మూవీ వస్తుంది కదా Feb 14న, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ట్రైలర్ విషయం చాలా బాగుంది, డెఫినెట్గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో డ్యూయల్ రోల్ ఉంది, ఒకటి మాస్ రోల్ ఉంది అండ్ ఒకటి ఫస్ట్ టైం విశ్వక్ సేన్ లేడీ గెటప్లో క్యారెక్టర్ చేస్తున్నాడు. మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు విశ్వక్ సేన్ అంటేనే మనకు గుర్తొచ్చేది మాస్. బాడీ లాంగ్వేజ్ అన్న, డ్రెస్సింగ్ స్టైల్ అన్న, మాట్లాడే విధానం అన్న మొత్తం మాస్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంకా రొమాంటిక్ యాంగిల్ ఈ జోనర్లో వస్తుంది కదా, సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి మూవీకి మాస్ తీయాలని, మాస్ యాక్షన్ తీయాలని రూల్ లేదు కదా, అన్నీ డిఫరెంట్గా ట్రై చేశాడు. అంత ఏదో సినిమాలో గాలి సినిమాలో అఘోరా క్యారెక్టర్ వేశాడు. ఎందుకంటే అలా డిఫరెంట్ చేయాలి, చేస్తారు కదా. ఆడియన్స్ అనేది, పబ్లిక్ అనేది, ఫ్యాన్స్ అనేది అరే చాలా వేసాడు, కొత్త క్యారెక్టర్ వేసాడు మా హీరో అని చాలామంది గౌరవపడతారు. ఈ సినిమా చూస్తా లైలా క్యారెక్టర్ చూస్తా ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసేప్పుడు చూస్తా చాలా బాగుంది. టీజర్ కానీ ట్రైలర్ కానివ్వండి, మొన్న రీసెంట్ వచ్చిన ట్రైలర్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం వేసాడు కాబట్టి చాలా బాగుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో విశ్వక్కి మంచి సినిమా ఏం పడలేదు, అన్నీ కొంచెం యావరేజ్ ఫ్లాప్ అట్లనే ఉంది. ఈ సినిమాతోటి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఖచ్చితంగా డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తాడు. మళ్ళీ విశ్వక్ సేన్ ఇస్ బ్యాక్. మళ్ళీ మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలకు మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ తోటి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.